గైస్ ఆన్లైన్ కార్డియో క్లియర్ ఉంది కదా సార్ కన్ఫర్మ్ చేయండి. ఈరోజు అందరూ ఆన్లైన్కి వెళ్ళిపోయారు. హూ ఈజ్ రియల్మీ? రియల్మీ మే ఐ నో యువర్ నేమ్? ఖచ్చితంగా మీ నేమ్తో లాగిన్ అవ్వాలి. రియల్మీ మే ఐ నో యువర్ నేమ్ ఒకసారి టెక్స్ట్ చేయండి. నవీన్, ఓకే. సో గైస్ ఈరోజు మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ స్టార్ట్ చేయాలి. సో ఈ టాపిక్ అంతా డిస్కస్ చేసి ఇంకొకసారి మనం ఇంతవరకు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా రివైజ్ చేద్దాం, ఓకేనా? సో ఇంతవరకు ఏం డిస్కస్ చేసాం మనము? ప్రైస్ ఎలాస్టిసిటీ డిస్కస్ చేసాం, దాని తర్వాత ఇన్కమ్ ఎలాస్టిసిటీ డిస్కస్ చేసాం, కరెక్టా? సో price elasticity of demand discuss. What is the formula for price elasticity of demand? Percentage change in demand divided by percentage change in price. What is the formula for income elasticity of demand? Percentage change in demand divided by percentage change in income. What is the formula for price elasticity of supply? Percentage change in supply divided by percentage change in price. Sure. సో ఈ ఫార్ములా తెలిసిందే. ఇందులో ఏదైనా ఒక ఫార్ములా చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్? డిమాండ్ D1 మైనస్ D0 బై D0 హోల్ డివైడ్ బై I1 మైనస్ I0 బై I0. ఇంకా ఏవైనా కూడా సేమ్ ఫార్ములాసే. ఇంతవరకు క్లియర్ కదా? సో మనకున్నది ఓవరాల్గా 3 కేటగిరీస్. ఎలాస్టిసిటీలో మనకున్నది ఓవరాల్గా 3 కేటగిరీస్. ఏవేవి? ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, క్రాస్ ఎలాస్టిసిటీ. ఇప్పుడు నేర్చుకునేది క్రాస్ ఎలాస్టిసిటీ. సప్లై కూడా నేర్చుకుంటాం ఫర్దర్గా. యాజ్ ఆఫ్ నో మనం డిస్కస్ చేసింది క్రాస్ ఎలాస్టిసిటీ గురించి నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ ఎలాస్టిసిటీలో ఏవేవి కవర్ అవుతాయి మనకి చూస్తారు చెప్పండి. క్రాస్ ఎలాస్టిసిటీలో ఏవేవి కవర్ అవుతాయి మనకి? సబ్స్టిట్యూట్ గుడ్స్, కాంప్లిమెంటరీ గుడ్స్. ఐడియా ఉందా? సబ్స్టిట్యూట్ గుడ్స్ ఒకటి, కాంప్లిమెంటరీ గుడ్స్ ఒకటి. సబ్స్టిట్యూట్ గుడ్స్, కాంప్లిమెంటరీ గుడ్స్లో కాన్సెప్ట్ ఏంటి? ఒకవేళ సబ్స్టిట్యూట్ గుడ్స్ కన్సిడర్ చేస్తామంటే వాట్ ఈస్ ద రిలేషన్ సబ్స్టిట్యూట్ గుడ్స్కి? ప్రైస్లో చేంజ్ వస్తే ఇంకొక ప్రోడక్ట్ యొక్క డిమాండ్లో కూడా చేంజ్ వస్తుంది. ఎలా వస్తుంది? డైరెక్ట్ రిలేషన్షిప్లో వస్తుంది. అదే కాంప్లిమెంటరీ గుడ్స్ అయితే ఇన్వర్స్ రిలేషన్షిప్లో వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి. క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ప్రైస్ ఎలాస్టిసిటీ అయిపోయింది, ఇన్కమ్ ఎలాస్టిసిటీ అయిపోయింది, ఇప్పుడు క్రాస్ ఎలాస్టిసిటీ. ఇట్ షోస్ ద ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్ ఫర్ వన్ కమాడిటీ అండ్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అనదర్ కమాడిటీ. గైస్ సేమ్ కమాడిటీనా డిఫరెంట్ కమాడిటీనా? డిఫరెంట్ కమాడిటీ, డిఫరెంట్ గూడ్స్, ఓకేనా? It explains how much change in the price of one commodity leads to how much change in the demand for another commodity. ప్రైస్లో ఎంత పర్సెంటేజ్ చేంజ్ వస్తే డిమాండ్లో ఎంత పర్సెంటేజ్ చేంజ్ రావచ్చు అని చెప్తుంది. కానీ ఏ డిమాండ్? అనదర్ ప్రోడక్ట్ యొక్క డిమాండ్. సో సింపుల్గా చెప్పాలంటే సబ్స్టిట్యూట్ గుడ్స్ అయితే కాఫీ టీ చెప్పుకున్నాం, కాంప్లిమెంటరీ గుడ్స్ అయితే వెహికల్ అండ్ పెట్రోల్ చెప్పుకున్నాం. ఇక్కడ ఫార్ములా ఏంటి? సేమ్ ఫార్ములానే. పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ ఎక్స్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ వై. గైస్ ఎక్స్ వై అనే వర్డ్స్ వచ్చాయి కొత్తగా. ఎందుకు? 2 డిఫరెంట్ ప్రోడక్ట్స్, నథింగ్ బట్ 2 ప్రోడక్ట్స్. ఇంతవరకు ఫార్ములా ఎలా ఉండేది?
పర్సెంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. ఇప్పుడు పర్సెంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ 1 డివైడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ 2. క్లారిటీ వస్తుందా? ఎందుకు 2 ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాము? క్రాస్ ఎలాస్టిసిటీ డిమాండ్లో మనం తీసుకోవాల్సింది డెఫినెట్గా 2 ప్రోడక్ట్సే. ఓకేనా? చూద్దాం, ఫార్ములా కూడా చూద్దాం. ఇక్కడ ఉంది, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ డివైడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఇంటూ PY డివైడెడ్ బై QX. దాని మీనింగ్ ఏంటి? ఒరిజినల్ ప్రైస్ ఫర్ ద Y, ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ Y, ఒరిజినల్ డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్ X. Q మీన్స్ డిమాండ్, క్వాంటిటీ డిమాండ్ అంటాం కదా. Q మీన్స్ డిమాండ్, Y మీన్స్ P మీన్స్ ప్రైస్. సో సింపుల్గా ఫార్ములా ఏంటి? పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ 1 డివైడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ 2 డివైడ్ బై ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ Y డివైడ్ బై ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ X. సింపుల్ ఫార్ములా. వీటి మీద మనకి MCQలో వస్తాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకేనా? MCQలో వాటిని ఇచ్చేద్దాం. సింపుల్గానే ఉంటాయి, జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ అది కాదు. మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఈ క్రాస్ ఎలాస్టిసిటీని మెజర్ చేయడానికి మనకు ఓవరాల్గా 4 మెథడ్స్ ఉన్నాయి. పర్సెంటేజ్ మెథడ్, టోటల్ అవుట్లే మెథడ్, పాయింట్ మెథడ్, ఆర్క్ మెథడ్. సో పర్సెంటేజ్ మెథడ్, టోటల్ అవుట్లే మెథడ్, పాయింట్ మెథడ్, ఆర్క్ మెథడ్. ఫస్ట్ ఇక్కడ ఒకసారి చదవండి, ఒక్కొక్క మెథడ్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వద్దన్నా మరి అందుకే చెప్తా, మనకి వాయిస్ క్లారిటీ రాదు అది ఉంటే. కూల్గానే ఉంది కదా రూమ్. ఒకవేళ ఇష్యూ ఉంటే ముందుకు వచ్చేసేయండి, ఈ ఫ్యాన్ వేసుకో. కూల్ అయిపోతుంది రూమ్. ఫ్యాన్ ఉంటే ఎప్పుడు ఏసీ కూల్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఫ్యాన్ ఉంటే ఎప్పుడు కూడా ఏసీ కూల్ అవ్వదు. ఎందుకు? ఫ్యాన్ వల్ల ఎప్పుడైనా సరే హీట్ వేవ్స్ వస్తాయి కానీ కూల్ వేవ్స్ రావు. దానివల్ల ఈ సరౌండింగ్లో ఉన్న కూల్నెస్ అంతా ఏమవుతుంది? హీట్ అవుతుంది. ఫ్యాన్ ఏసీ ఎప్పుడు కాంబినేషన్లో యూజ్ చేయకూడదు. ఏసీ వేస్తే హార్డ్లీ 2-5 మినిట్స్ కూల్ అయిపోతుంది. సరే ఒకసారి చదవండి అది. బ్లర్గా ఉందా గైస్? వాట్ అబౌట్ రిమైనింగ్? ఏంటి స్క్రీన్ బ్లర్గా ఉందా ఏంటి? అనిపిస్తుందా మీకు కూడా? అవును, ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు క్లియరా? So what is the formula here? Percentage change in quantity divided by percentage change in price into product Y యొక్క ఒరిజినల్ ప్రైస్ డివైడ్ బై ప్రోడక్ట్ X యొక్క ఒరిజినల్ డిమాండ్, నథింగ్ బట్ బేసిక్ డిమాండ్. Q0, P0 అంటాం కదా, ఆ వాల్యూస్. ఓకేనా? చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్, నథింగ్ బట్ జనరల్గా తీసుకుంటాం Xది తీసుకుంటాం, ఇక్కడ Y ఇది. క్లారిటీ వస్తుంది మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? మనం డిస్కస్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి, అక్కడ క్వశ్చన్స్ దగ్గర మీకు క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. జస్ట్ అనవసరంగా ఈ ఫామ్లో ఇప్పుడు గుర్తుపెట్టుకోదు, ఎందుకంటే దానికి ఒక లాజిక్ ఉంది. నేను ఆ లాజిక్ ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా గుర్తుంచుకోవాలి, ఎందుకు వచ్చింది ఆ ఫార్ములా అనేది. బట్ ఇప్పుడు వద్దు, జస్ట్ ఒకసారి చదవండి ఇప్పుడు చాలు. 4 మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై రెండు కలిపి ఆల్మోస్ట్ ఈ 2 కాన్సెప్ట్స్ మీద, డిమాండ్ సప్లై కాన్సెప్ట్ మీద ఎంత లేదన్నా అరౌండ్ ఒక 250 to 300 MCQ కావాల్సిన అవసరం లేదు. అందులో మరీ రిపీటెడ్ ఎక్కువ ఉంటుంది. మీరే కొన్ని ఈజీగా ఆన్సర్ చేయాలి. ఓకేనా? రాలేదు ఇంకా, నేను అప్డేట్ తెలుసుకోలేదు, వచ్చి ఉంటాయి మేబీ. మధ్యాహ్నం ఇస్తామన్నా. అక్కడ పంపించారు, బట్ ఇక్కడికి రీచ్ అయిందో లేదు నాకు ఇంకా. మేబీ సార్కి అప్డేట్ వచ్చి ఉంటుంది, ప్రేమ్ సార్కి.
గైస్ మూవ్ అవుదామా? ఫస్ట్ వన్ పర్సంటేజ్ మెథడ్. పర్సంటేజ్ మెథడ్ మీకు తెలిసిందే, సేమ్ ఫార్ములా. ఇట్ ఈస్ ద మెథడ్ టు మెజర్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ఫస్ట్లీ we should find out the change in demand and change in prices in percentages. In percentages ఐడెంటిఫై చేయాలంట. నథింగ్ బట్ ఫార్ములా ఏంటి దాని మీనింగ్? సేమ్ ఫార్ములా మనం యూస్ చేసేదే. దెన్ ద ఫార్ములా ఈజ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. నథింగ్ బట్, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలంటున్నాడు? పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంట. పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? d1 మైనస్ d0 బై d0. దిస్ ఇస్ కాల్డ్ పర్సంటేజ్. P1 minus P0 by P0. This is called percentage. సో సేమ్ ఫార్ములా, మనకు తెలిసిన ఫార్ములానే. దాన్ని ఏ మెథడ్ అంటాం? పర్సంటేజ్ మెథడ్. మనం ఇంతవరకు యూస్ చేసిన మెథడ్ ఇదే కదా. దిస్ ఇస్ కాల్డ్ పర్సంటేజ్ మెథడ్. ఇది మీకు తెలిసిన కాన్సెప్ట్, మరీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ మెథడ్ ఈజ్ పర్సంటేజ్ మెథడ్, ఈజీగానే ఉంటుంది ఇది. సెకండ్ మెథడ్ టోటల్ అవుట్లే మెథడ్. ఇది కాస్త ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. టోటల్ అవుట్లే మెథడ్. In this method, on the basis of relationship between price and expenditure of elasticity can be decided. So guys, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి వర్డింగ్స్. దేన్ని బేస్ చేసుకోవాలంటే ఇప్పుడు ప్రైస్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్. సో టోటల్ అవుట్లే, అవుట్లే మీన్స్ క్యాష్ అవుట్ఫ్లో. క్యాష్ అవుట్ఫ్లో వెళ్ళిందంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్స్పెన్సెస్ అని. అవుట్లే అనే వర్డ్ యూస్ చేశారు, కరెక్టా? నార్మల్గా అవుట్ఫ్లో, ఇన్ఫ్లో అని టూ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవుట్ఫ్లో అంటే ఏంటి? క్యాష్ మన దగ్గర నుంచి బయటకు వెళ్ళడం. ఎప్పుడు బయటకు వెళ్తుంది నార్మల్గా మన దగ్గర క్యాష్? మనం ఏదైనా ప్రోడక్ట్కి ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయినప్పుడు, కరెక్టా? ఏదైనా ప్రోడక్ట్కి ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయినప్పుడు. అలా కాకుండా క్యాష్ ఇన్ఫ్లో అనుకోండి, క్యాష్ మన దగ్గరికి రావాలి. ఎప్పుడు వస్తుంది క్యాష్ మన దగ్గరికి? ఇన్ జనరల్గా ఎప్పుడు వస్తుంది క్యాష్? మనం ఏదైనా ప్రోడక్ట్ని సేల్ చేసినప్పుడు దాని మీద వచ్చే రెవెన్యూ. క్లారిటీ వస్తుందా? మనం ప్రోడక్ట్ని సేల్ చేస్తే ఏమొస్తుంది? క్యాష్ మనకు వస్తుంది. మనమే ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే క్యాష్ మన దగ్గర నుంచి బయటకు వెళ్తుంది. ఎక్స్పెన్స్, ఇన్కమ్. క్లారిటీ వస్తుందా? ఎక్స్పెన్స్ మీన్స్ క్యాష్ అవుట్ఫ్లో, బయటకు వెళ్తుంది. ఇన్ఫ్లో మీన్స్ మన దగ్గరకు వస్తుంది, క్యాష్ ఇన్ఫ్లో. సేమ్ అవుట్ఫ్లోనే ఇక్కడ అవుట్లే అంటాడు. రెండు ఒకటే. అవుట్లే అంటే ఏంటి? క్యాష్ మన దగ్గర నుంచి బయటకు వెళ్ళాలి. నథింగ్ బట్ మనం ఎక్స్పెన్స్ ఇంకర్ అవ్వాలి. ఇక్కడ మనకున్న రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేయడానికి బేస్ ఏం తీసుకుంటున్నారు? రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్. అంటే టోటల్ అవుట్లే మెథడ్లో పేర్లోనే ఉంది టోటల్ అవుట్లే మెథడ్ అని. అవుట్లే మెథడ్ అంటే మన నుంచి క్యాష్ ఎంత బయటకు వెళ్తుంది, ఎక్స్పెన్స్ ఎంత ఉంది అనే దాన్ని బేస్గా తీసుకోవాలి. ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ విత్ ద ఫాలింగ్ ఆఫ్ ది ప్రైస్ అండ్ డిక్రీజెస్ విత్ ద రైజింగ్ ఆఫ్ ది ప్రైస్, ఇట్ ఈస్ సెట్ టు బి రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్. గైస్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎక్స్పెండిచర్ని ప్రైస్ని బేస్ చేసుకొని చెప్తున్నాం కదా. ఎక్స్పెండిచర్ ప్రైస్ బేస్ చేసుకున్నప్పుడు ఎప్పుడు గ్రేటర్ దాన్ 1 వస్తుంది, ఎప్పుడు ఈక్వల్ టు 1 వస్తుంది, ఎప్పుడు లెస్ దాన్ 1 వస్తుందో చెప్తున్నాడు. ఎప్పుడు గ్రేటర్ దాన్ 1 వస్తుంది, ఎప్పుడు లెస్ దాన్ 1 వస్తుంది, ఎప్పుడు ఈక్వల్ టు 1 వస్తుందో చెప్తున్నాడు. గ్రేటర్ దాన్ 1 ఎప్పుడు వస్తుందంట? ఇఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ విత్ ద ఫాలింగ్ ద ప్రైస్. నథింగ్ బట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవ్వాలి, ప్రైస్ డిక్రీజ్ అవ్వాలి. దాని మీనింగ్ ఏంటి అంటే నార్మల్గా లెట్స్ సే 10 రూపీస్ ఉన్నప్పుడు మీరు 5 యూనిట్స్ కొన్నారు. 10 రూపీస్ పర్ యూనిట్ ఉన్నప్పుడు, ఒక యూనిట్ 10 రూపీస్ అయినప్పుడు లెట్స్ సే కేజీ మ్యాంగోస్ అనుకుందాం. కేజీ మ్యాంగోస్ 100 రూపీస్ అనుకుందాం. మీరు అప్పుడు 5 కేజీస్ కొన్నారు. అంటే టోటల్ కాస్ట్ ఎంత ఇంక్రీజ్ అయ్యారు మీరు? టోటల్ ఎక్స్పెన్స్ ఎంత? 500, రైట్? ఇప్పుడు ఇది 100 ఉన్నది 90 అయింది. మీరు ఇప్పుడు ప్రైస్ తగ్గింది కదా అని చెప్పేసి 7 కేజీస్ కొన్నారనుకోండి. ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 630. సార్ చూడండి, ప్రైస్ ఇక్కడ ఎక్కువ ఉంది, కరెక్టా? ప్రైస్ 100 రూపీస్ ఉంది. ఎక్స్పెన్స్ ఎలా ఉంది? తక్కువ ఉంది. ఎప్పుడైతే ప్రైస్ డిక్రీజ్ అయిందో ఎక్స్పెన్స్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. క్లారిటీ వస్తుందా? ప్రైస్ డిక్రీజ్ అయింది, మనం ఇంకర్ అవుతున్న ఎక్స్పెన్స్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఆటోమేటిక్గా ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ ఎంత వస్తుంది? గ్రేటర్ దాన్ 1. గైస్ ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఎప్పుడు గ్రేటర్ దాన్ 1 వస్తుందో క్లారిటీ వస్తుందా?
ఇప్పుడు సెంటెన్స్ చదవండి. ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్, మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎంత నుంచి ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 500 to 630 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. విత్ ద ఫాలింగ్ ఆఫ్ ది ప్రైస్ ఎలా ఫాలో అవుతుంది, 100 to 90. మన ఎగ్జాంపుల్ క్లారిటీ వస్తుందా? సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈపీ వాల్యూ ఎంత వస్తుందంట, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గ్రేటర్ దాన్ 1. ఏ మెథడ్లో, అవుట్లే మెథడ్లో. ఓకేనా? 1 by 1 అలాగే చూద్దాం. ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఈస్ కాన్స్టాంట్ ఈవెన్ ఇఫ్ ద ప్రైస్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ ఇట్ ఈస్ సెట్ టు బి యూనిటరీ ఎలాస్టిక్. ఇది సింపులే కదా. ప్రైస్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఎలాస్టిసిటీ ఎక్స్పెండిచర్ ఎలా ఉందంట, కాన్స్టాంట్గా ఉంది. సో ప్రైస్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఎక్స్పెండిచర్ కాన్స్టాంట్గా ఉంది అంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది, వాల్యూ ఈక్వల్ టు 1. అలా కాకుండా ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ with the falling of the price and increase with the rising of the price, nothing but ప్రైస్ డిక్రీజ్ అయితే ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అవుతుందంట, ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అవుతుందంట. ఈ కేటగిరీ ఎవరు, లెట్స్ సే 100 రూపీస్ కేజీ మ్యాంగో, 5 kgs కొన్నాను, 500 రూపీస్. ఇప్పుడు 90 అయింది. జనరల్గా ప్రైస్ తగ్గినప్పుడు, ప్రైస్ డిక్రీజ్ అయింది అంటే ప్రైస్ డిక్రీజ్ అయింది కాబట్టి నార్మల్గా 7 kgs కొనాలి కదండి అకార్డింగ్ టు దిస్ రూల్. కానీ 7 kgs కొన్ను, ఎందుకంటే అన్ని మ్యాంగోస్ని కన్జ్యూమ్ చేసేవాళ్ళు లేరు నా ఇంట్లో. ఇప్పుడు ఏం చేస్తాను, 7 కొంటానా 5 కొంటానా, 5 కొంటాను. ఇప్పుడు ఎంత అయింది కాస్ట్, 450. ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉంది, ప్రైస్ డిక్రీజ్ అయితే ఇది కూడా డిక్రీజ్ అవుతుంది ఎక్స్పెండిచర్. ప్రైస్ డిక్రీజ్ అయింది, ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇలాంటి సినారియోస్లో ప్రైస్ ఎలాస్టిసిటీ ఎంత వస్తుంది, <1. ప్రైస్ ఎలాస్టిసిటీ <1. 3 సినారియోస్ క్లారిటీ వస్తున్నాయా ఇప్పుడు అనేది నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. గైస్ జాగ్రత్తగా వినండి ఒకసారి. విష్ణు ఫస్ట్ విను. కేస్ 1 జనరల్ కేస్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏదైనా. ఏది విష్ణు నీకు ఫేవరెట్, ఏది ఫ్రూట్ ఫేవరెట్ డిష్, ఏది నీకు డిష్ వద్దు, ఏదైనా ఫ్రూట్ వెజిటేబుల్ ఏదని చెప్పు. గులాబ్ జామునా, సరే గులాబ్ జామున్ కేజీ ప్యాకెట్ ఎంత తెలియదా? సో 40 రూపీస్ 1 kg జనరల్ ప్రైస్ ఇది. ఓకేనా? 40 రూపీస్ 1 kg. ప్రైస్ ఎవరు డిస్టర్బెన్స్ వస్తుంది, జ్యోతి మీది డిస్టర్బెన్స్ వస్తుందండి. సో 40 రూపీస్ 1 kg. మన విష్ణుకి ఎలాగో గులాబ్ జామున్ ఇష్టం కాబట్టి 40 రూపీస్ ఉన్నప్పుడు 5 kgs కొన్నాడు. 40 రూపీస్ ఉన్నప్పుడు 5 kgs కొన్నాడు అంటే ఓవరాల్గా ఎక్స్పెన్స్ ఎంత ఇంకర్ అయ్యాడు, 200 రూపీస్ ఇంకర్ అయ్యాడు. ఇప్పుడు 40 ఉన్నది 30 రూపీస్ అయింది. ప్రైస్ ఎలాగో డిక్రీజ్ అయింది కదా అని చెప్పేసి మేబీ 8 కొన్నాడు అనుకుందాం. 10 రూపీస్ డిక్రీజ్ అయింది కదా అని చెప్పేసి 3 పాకెట్స్ కొన్నాడు. ఇప్పుడు 8 అంటే ఎంత ఇంకర్ అవుతున్నాడు, 240. ప్రైస్ ఏమైంది, ఎక్స్పెన్స్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఇలాంటి కేసులో ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ ఏమొస్తుంది, <1. ఇది మనకు ఆ సెంటెన్స్లో చెప్పిన మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ కేస్ 2 ప్రైజ్ 40 రూపీసే ఉంది, 5 kgs కొన్నాడు. కేస్ 2 చూడండి, ఏది చేంజ్ అవుతున్నాడు, ఇఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ విత్ ద ఫాలోయింగ్ ఇన్ ప్రైజెస్. ఫస్ట్ వన్ ఓకే. ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఈస్ కాన్స్టాంట్ ఈవెన్ ఇఫ్ ద ప్రైస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, నథింగ్ బట్. ఇప్పుడు విష్ణు ఏ మైండ్ సెట్తో వస్తాడు అంటే ఎంత ప్రైజ్ అన్నా ఉంది. మనము పెట్రోల్ ఎక్స్పెన్స్, పెట్రోల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. పెట్రోల్ లీటరు 120 రూపీస్ ఉంది అనుకుందాం, ఎంత కొట్టిస్తాం మనము, జనరల్గా 100కి కొట్టిస్తాం.
రూపీస్ ఉందనుకోండి, ఎంత కొట్టిస్తాం? 100కే కొట్టిస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటి? నేను ఎంత ఎక్స్పెన్స్ ఇంకర్ అవ్వాలని నా మైండ్లో ముందుగా ఫిక్స్ అయిపోయింది. సో ప్రైస్ ఎంత ఉన్నా సరే నేను ఏం చేస్తాను? 100 రూపీస్కే కొట్టిస్తాను. అంటే ఎక్స్పెన్స్ చేంజ్ చేస్తున్నానా? చేంజ్ చేయట్లేదు. సో ఇప్పుడు 40 రూపీస్ ఉన్నప్పుడు 5 కేజీస్ కొన్నాడు, నథింగ్ బట్ 200 రూపీస్ ఇంకర్ అయినాడు. ఇప్పుడు ఇది 25 రూపీస్ అయింది. లెట్స్ సే ఇది 25 రూపీస్ అయింది. ఇప్పుడు కూడా మీ విష్ణు మైండ్ ఏం చెప్తుంది? తక్కువ కొనమని చెప్తుందా? నో. 200 రూపీస్ వరకు ఎన్ని వస్తే అన్ని కొంటాడు. ఎన్ని కొంటాడు ఇప్పుడు? 8 ప్యాకెట్స్. సో ఇక్కడ జనరల్ అజంప్షన్ ఏంటి? ఎక్స్పెన్సెస్ అనేది కాన్స్టాంట్గా ఉండాలి. ఎక్స్పెన్సెస్ కాన్స్టాంట్. ప్రైజ్ ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిక్రీజ్ అయినా అవ్వచ్చు. ఒకవేళ ప్రైజ్ అన్నది 50 రూపీస్కి ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఎన్ని కొంటాడు చెప్పండి? 200 రూపీస్ ఇంక్రీజ్ అవుతాడు. కాకపోతే 4 కేజీస్ కొంటాడు. ఇప్పుడు 4 ప్యాకెట్స్ కొంటాడు. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది? ఎక్స్పెన్స్ కాన్స్టాంట్గా ఉండాలని డిసైడ్ అయిపోతున్నాడు. ప్రైస్ ఎంత అన్నా ఉంది, నాకు సంబంధం లేదు. పెట్రోల్ లీటర్ ఎంతైనా ఉంది, నేను ఎంత కొట్టిస్తాను? 100 కొట్టిస్తాను. బాగా ఫేమస్ డైలాగ్ తెలిసిందే కదా. ఇది కూడా సేమ్ అంతే. ఇది కేస్ 2. కేస్ 3 ఏమవుతుంది చూడండి. కేస్ 3 నథింగ్ బట్ ఈ థర్డ్ వన్, గ్రేటర్ దాన్ 1. ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ విత్ ద ఫాలింగ్ ఆఫ్ ప్రైజెస్ అండ్ ఇంక్రీజెస్ విత్ ద రైజింగ్ ఆఫ్ ప్రైజెస్. ఈ సినారీలో ఏమవుతుంది? సేమ్ 40 కేజీ, ఎన్ని కేజీస్ కొంటాడు? 5 కేజీస్, 200 రూపీస్. ఇప్పుడు ప్రైజ్ ఇది 25 రూపీస్ అయింది. ప్రైజ్ 25 రూపీస్ అయింది. కానీ ఈ సినారీలో ఏమవుతుందంటే, ఇంట్లో విష్ణు తప్ప ఎవరు గులాబ్ జామున్ తినరు. ఇంటికి తిన్న ఎన్ని 5 కేజీస్ కన్నా ఎక్కువ తింటాడా? విష్ణు తింటావా 5 కేజీస్ కన్నా ఎక్కువ? కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉన్నా తక్కువ ఎన్ని కేజీస్ కొంటాడు? 5 కేజీసే కొంటాడు. 5 కేజీసే కొంటాడు. ఇప్పుడు కాస్ట్ ఎంత అవుతుంది? 25. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రైస్ డిక్రీజ్ అయినా సరే ఎక్స్పెన్స్ ఏమవుతా ఉంది? డిక్రీజ్ అవుతుంది. ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే ఎక్స్పెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఇది 50 రూపీస్ అయింది అనుకుందాం. ఒకవేళ ఇది 50 రూపీస్ అయింది. ఇప్పుడు విష్ణు ఎలా థింక్ చేస్తాడు? విష్ణు ఎలా థింక్ చేస్తాడు? ఇప్పుడు ఎన్ని కొంటాడు? ఇప్పుడు విష్ణు ఎన్ని కొంటాడు? విష్ణు బిహేవియర్ పరంగా సాటిస్ఫై అవ్వాలంటే 5 కేజీస్ ఆఫ్ గులాబ్ జామున్ తినాలి. కాబట్టి ఎన్ని కేజీస్ కొంటాడు? 5 కేజీస్ కొంటాడు. అంటే ఎన్ని కాస్ట్ ఎంత అవుతుంది? ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయిందా? ఎక్స్పెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది. సో దీస్ ఆర్ ద 3 సినారియోస్ ఇన్ అవుట్లే మెథడ్. దీస్ ఆర్ ద 3 సినారియోస్ ఇన్ అవుట్లే మెథడ్. ఒకసారి చదివిది రాసుకోండి. ఎగ్జాంపుల్స్ గుర్తుండాలి, అదర్వైజ్ కన్ఫ్యూజ్ అవుతారు మరి.
గైస్ జూమ్ చేయాలా ఓకేనా? సెకండ్ సినారియోలో మీరు చూస్తే ఎక్స్పెన్స్ కాన్స్టెంట్గా ఉంది కరెక్టా? 200 200 200. థర్డ్ సినారియోలో ఏం కాన్స్టెంట్గా ఉంది? కన్జంప్షన్ 5 kgs 5 kgs 5 kgs. నథింగ్ బట్ ఎక్స్పెన్స్ కాన్స్టెంట్గా ఉంటే అది కేస్ 2 అవుతుంది, నథింగ్ బట్ ఈక్వల్ టు 1. కన్జంప్షన్ కాన్స్టెంట్గా ఉంటే లెస్ దాన్ 1 అవుతుంది. ఈ రెండు కాకపోతే ఆటోమేటిక్గా ఏమైంటుంది? అది గ్రేటర్ దెన్ 1. ఓకేనా? ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ ధనుష్, నువ్వు రాసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ క్లియర్? నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కేస్ 1 అనేది జనరల్ కేస్. ప్రైస్ 40 రూపీస్ ఉంది, 5 kgs కొంటున్నాడు. ప్రైస్ ఎప్పుడైతే 40 నుంచి 30 రూపీస్కి డిక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా ఎక్కువ యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తాడు. జనరల్ రూల్ అంతే కదా, ప్రైస్ తక్కువ అవుతే డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి కేసులో ఈపీ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 1. ప్రైస్ ఎలాస్టిసిటీ గ్రేటర్ దాన్ 1 వస్తుంది. ఇది జనరల్ కేసే. సెకండ్ కేసులో ఏమవుతుంది? కస్టమర్ వాడు ఎక్స్పెన్స్ కాన్స్టెంట్గా ఉండేలా చూసుకుంటాడు. బట్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వని డిక్రీజ్ అవ్వని తన బడ్జెట్ ఎంత అయితే ఉందో ఆ బడ్జెట్లో ఎంత యూనిట్స్ వస్తే అన్ని యూనిట్స్ కొంటాడు అంతే. ప్రైస్ ఇంక్రీజ్ అయినా ఏం వరి అవ్వడు, ప్రైస్ డిక్రీజ్ అయినా ఏం వరి అవ్వడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన పెట్రోల్ ప్రైజెస్. అందరూ కాన్స్టెంట్గా ఒక అమౌంట్ ఫిక్స్ అయిపోతారు కరెక్టా? ప్రైస్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా అంత అమౌంటే కొట్టిస్తాడు. సో అది కేస్ 2. అక్కడ ఏమవుతుంది? యూనిటరీ ఎలాస్టిక్లో నథింగ్ బట్ ఈపీ ఏమవుతుంది? ఈక్వల్ టు 1 వస్తుంది, యూనిటరీ ఎలాస్టిక్. థర్డ్ కేసులో వెయిట్ని కాన్స్టెంట్గా ఉంచుతాడు, కన్జంప్షన్ని అవసరాలని. లెట్స్ సే నువ్వు అదే పెట్రోలు లీటర్ 200 అయినా 2 లీటర్సే కొట్టిస్తావు, లీటర్ 50 రూపీస్ అయినా 2 లీటర్సే కొట్టిస్తావు. లీటర్స్ కన్జంప్షన్ మనం ఏదైతే ప్రోడక్ట్ని యూస్ చేస్తామో ఆ కన్జంప్షన్ కాన్స్టెంట్గా ఉంటుంది. అప్పుడు ఈపీ ఏమవుతుంది? లెస్ దాన్ 1 వస్తుంది. 3 సింపుల్ ఎగ్జాంపుల్స్, చాలా ఈజీగా వస్తాయి. మనకి ఎంసీక్యూస్తో కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వీటిని. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఒకసారి ఆన్లైన్ వాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి. ఏమైనా డౌట్ ఉందా? ఎస్ఆర్ నో టైప్ చేయండి ఒకసారి ఆన్లైన్ వాళ్ళంతా. ఉన్నారు లేదు చూద్దాం కెమెరాస్ ముందు. ఆన్లైన్ వాళ్ళు ఎవ్రీవన్ షుడ్ సే ఎస్ ఆర్ నో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నౌ ఐ హ్యావ్ ఏ టాస్క్ ఫర్ యూ. ఒక టాస్క్ ఉంది, ఇప్పుడు మీరు చేయాలి. ఓన్లీ 4 మెంబర్స్. వాట్ అబౌట్ రిమైనింగ్ 5 మెంబర్స్? ఎవరు ఉన్నారు? 2 మెంబర్స్.
టెక్స్ట్ చేయడానికి కూడా ఆలోచించే 2 మెంబర్స్ ఉన్నారు. కేస్ 3 ధనుష్, కేస్ 3లో ఏమీ లేదు. నువ్వు ప్రైస్ ఇంక్రీజ్ అయినా 5 కేజీసే కొంటావు, ప్రైస్ డిక్రీజ్ అయినా 5 కేజీసే కొంటావు. 40 రూపీస్ నుంచి 25 రూపీస్కి డిక్రీజ్ అయింది, 5 కేజీసే కన్జ్యూమ్ చేస్తున్నావు. 40 రూపీస్ నుంచి 50 రూపీస్కి ఇంక్రీజ్ అయింది, అయినా సరే 5 కేజీసే కన్జ్యూమ్ చేస్తున్నావు. సో ప్రైస్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సంబంధం లేకుండా నీ కన్జంప్షన్ ఒకే విధంగా ఉంటుంది. బట్ ఈ కన్జంప్షన్ కాన్స్టాంట్గా ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెన్సెస్ కాన్స్టెంట్ అయితే ఇక్కడ కన్జంప్షన్ కాన్స్టెంట్ అవుతుంది. కన్జంప్షన్ కాన్స్టెంట్. సో కన్జంప్షన్ కాన్స్టెంట్గా ఉంది అంటే ఆటోమేటిక్ దాని మీనింగ్ ఏంటి? <<1 ఉన్నట్టు. ఓకేనా? థర్డ్ సినారియో. ఇప్పుడు మీరేం చేయాలంటే సేమ్ సినారియో మీరు ఒక్కొక్క ప్రోడక్ట్ని బేస్ చేసుకొని అదర్ దాన్ ద ఎగ్జాంపుల్స్ వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, ఆ ఎగ్జాంపుల్స్ కాకుండా మీరు ఒక్కొక్క సినారియోకి ఒక్కొక్క ఎగ్జాంపుల్ని మీరు ఫ్రేమ్ చేయాలి, ఇంక్లూడింగ్ ప్రైజెస్. ప్రైస్ ఎలా ఇంక్రీజ్ అయితే ఎన్ని క్వాంటిటీ కొన్నారు, మీరు ఓన్గా అజంప్షన్ ఎన్నైనా తీసుకోవచ్చు, నో ఇష్యూ. మీరు ఓన్గా ఫ్రేమ్ చేయండి. 3 కాన్సెప్ట్స్కి 3 ఎగ్జాంపుల్స్, 3 కేసెస్కి 3 ఎగ్జాంపుల్స్. సో డౌట్స్ ఏవి లేవన్నారు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు మీరు చేయాలి, ట్రై చేయండి. ప్రతి ఒక్కరు చేయాలి. నేను ఎవరిని అడుగుతానో తెలియదు. ప్రతి ఒక్కరు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ కాకుండా 3 ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేసి ఉండాలి. ఈచ్ కాన్సెప్ట్ 1 ఎగ్జాంపుల్. ఎస్, మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. బట్ అది రీజనబుల్గా ఉండాలి. మనకి ఆ కాన్సెప్ట్ ట్రస్టబుల్గా ఉండాలి. ఏది పడితే అది తీసుకోకూడదు. షుడ్ థింక్ ఆన్ యువర్ ఓన్, షుడ్ నాట్ యూజ్ మొబైల్స్. నేను మొబైల్స్ యూజ్ చేసేవి నేను చెప్తా ఆల్రెడీ, ఏ కాన్సెప్ట్స్కి మొబైల్స్ యూజ్ కాన్సెప్ట్స్ అనలైజ్ చేయాలని, ఓన్గా అనలైజ్ చేయాల్సింది. ఫర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకు లైఫ్ టైంలో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాం.
గైస్ ఆన్లైన్ వాళ్ళు కూడా రెడీగా ఉండాలి, ఆన్లైన్ వాళ్ళని కూడా అడుగుతా ఇప్పుడు. షుడ్ బి రెడీ టు స్పీక్. ప్రతిసారి నేను మాట్లాడడం సార్ ఓన్లీ టెక్స్ట్ చేస్తానని నా ట్యాక్స్ చెప్పాడు. యూ షుడ్ బి రెడీ టు స్పీక్. లాస్ట్ 2 minutes. Here, guys, మీది yes. Sorry, Jyoti, can you repeat again? ఏదానికి మీరు కేస్ 1 చెప్తున్నారా, 2 చెప్తున్నారా, 3 చెప్తున్నారా? అంటే మూడింటికి సేమ్ ఐస్ క్రీమ్ ఎగ్జాంపుల్ కనెక్ట్ చేస్తారా? ఓకే, 3 ట్రై చేయండి. కేస్ 3. ఓకే 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 ఓకే. అక్కడ దాని మీనింగ్ ఏంటి? మెయిన్గా ఎక్స్పెన్స్ ప్రైస్ ఇంక్రీజ్ అయినా సరే డిక్రీజ్ అయినా సరే 6 cups మీరు తింటే మాత్రమే హ్యాపీ అవుతారు. అదే కదా దాని మీనింగ్. 6 cups తింటే మాత్రమే హ్యాపీ అవుతారు. సో అది ఈపీ ఏమవుతుంది అక్కడ? లెస్ దాన్ 1. పర్ఫెక్ట్. ఎస్, పర్ఫెక్ట్, ఎక్సలెంట్. అన్నపూర్ణ, కెన్ యూ ట్రై? అన్నపూర్ణ. ఎస్, కేస్ 1. సారీ. ఓకే, గ్రేప్స్. ఓకే 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 ఓకే. ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ప్రైస్ ఎలాస్టిసిటీ ఏమవుతుంది అక్కడ? గ్రేటర్ దాన్ 1. పర్ఫెక్ట్. విష్ణు, కేస్ 2. యాపిల్. ఓకే. ఓకే, 150 రూపీస్. ఓకే. ₹50 ఉన్నప్పుడు 3 kgs కొంటారు, 150. ఇప్పుడు 50 రూపీస్ తగ్గింది, 30 రూపీస్కి డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఎన్ని కొంటున్నారు? 5 kgs కొంటారు. ఎందుకు? మీ బడ్జెట్ ఎంత? 150 కాబట్టి. 150 లోపు ఎంత ఎక్స్పెన్స్ ఉంటే 150 రూపీస్ అవ్వాలి. అది ప్రైస్ ఇంక్రీజ్ అయినా సరే డిక్రీజ్ అయినా సరే
150నే కొన్నారు. ఒకవేళ ప్రైస్ 75 అయితే ఏం చేస్తారు? 2 కొంటారు. ఎందుకు? మీ బడ్జెట్ ఎంత? 150. అట్ ఎనీ కాస్ట్ నువ్వు 150 రూపీస్ ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యే వెళ్ళాలి ఇంటికి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. క్లియర్? సో గైస్, ఐ హోప్ అందరికీ క్లారిటీ ఉందనుకుంటున్నా. ఎలాంటి డౌట్ లేదు కదా? నా సో కింద కూడా సేమ్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ప్రైస్ డిక్రీజ్ అయ్యే కొద్దీ ఒకసారి చూడండి, ఇక్కడ ప్రైస్ డిక్రీజ్ అవుతుంది. ఒకసారి చూడండి, 100 రూపీస్ ఉన్నప్పుడు 30 యూనిట్స్ కొంటున్నాడు, 90 అయినప్పుడు 40 యూనిట్స్, 80 అయినప్పుడు 50 యూనిట్స్. నథింగ్ బట్ ప్రైస్ ఏమవుతుంది ఇక్కడ? డిక్రీజ్ అవుతూ వస్తుంది. బట్ ఎక్స్పెన్స్ చూడండి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే ఏది కేస్ 1నా, కేస్ 2నా, కేస్ 3నా? కేస్ 1. ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి గ్రేటర్ దాన్ 1, ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ గ్రేటర్ దాన్ 1. క్లియరా? ఏం డౌట్ లేదు కదా? షూర్. ఫస్ట్ 2 కాన్సెప్ట్స్ సింపుల్గానే ఉంటాయి. అఫ్కోర్స్ అన్నీ సింపులే, తెలియనంత వరకు కష్టం, తెలిసిన తర్వాత సింపుల్. ఓకేనా? థర్డ్ వన్, పాయింట్ మెథడ్. పాయింట్ మెథడ్లో ఏం చేస్తామంటే సింపుల్గా మనకు ఒక గ్రాఫ్ డ్రా చేయాలి. మనం రియల్ టైంలో డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్స్లో డ్రా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది మనకు ఒక ఇన్ఫర్మేషన్ లాగా, అంతే. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మాత్రమే ఇచ్చాడు. ఏమవుతుంది చూడండి ఇక్కడ. ఇన్ దిస్ మెథడ్ elasticity of demand can be measured at a particular point on the demand curve. At particular point on demand curve, nothing but ఒక గ్రాఫ్ డ్రా చేసి ఆ గ్రాఫ్లో డిమాండ్ కర్వ్ని బేస్ చేసుకుని అది గ్రేటర్ దెన్ 1, లెస్ దెన్ 1, ఈక్వల్ టు 1 అని చెప్తాం. చూద్దాం ఎలా అనేది. ఆన్ డిమాండ్ కర్వ్. ఇన్ దిస్ మెథడ్ ద ఫాలోయింగ్ ఫార్ములా కెన్ బి యూజ్డ్. సింపుల్ చెప్పాలంటే లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్. నథింగ్ బట్ మనకు ఒక 10 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, 10 టైప్స్ ఆఫ్ ప్రైస్ లెవెల్స్ ఉన్నాయి. 10 ప్రైస్ లెవెల్స్ దగ్గర కూడా ప్రైస్ ఎలాస్టిసిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. కొన్ని వాటికి లెస్ దెన్ 1 వస్తుంది, కొన్ని వాటికి గ్రేటర్ దెన్ 1 వస్తుంది, కొన్ని వాటికి ఈక్వల్ టు 1 వస్తుంది. కొన్ని వాటికి లెస్ దెన్ 1, కొన్ని వాటికి గ్రేటర్ దెన్ 1, కొన్ని వాటికి ఈక్వల్ టు 1 వస్తుంది. ఇలాంటి సినారియోస్లో మనం ఆ పాయింట్స్ వచ్చిన వాల్యూస్ని గ్రాఫ్లో డ్రా చేస్తే ఇలాంటి వాల్యూస్ వస్తాయి. ఇది ఈక్వల్ టు 1. 1 కన్నా ఎక్కువ వచ్చే కొద్దీ పైకి వెళ్తాయి ఇవి. బట్ గ్రాఫ్కి అప్పర్ సైడ్ వెళ్తాయి. ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి, అల్టిమేట్గా ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళిపోతాయి. బట్ 1 పైన ఎంతైనా అవ్వచ్చు కదా, నా వాల్యూ ఎంతైనా చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ 1 కన్నా తక్కువ ఉన్నాయా, ఆటోమేటిక్గా లెస్ దాన్ 1 గ్రాఫ్కి డౌన్ సైడ్ వస్తాయి. ఏం గ్రాఫ్ ఏమన్నా అడగడు, డోంట్ నీడ్ టు వరీ, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. సో ఫార్ములా ఏంటి? లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్. ఇప్పుడు నాకు ఒక 10 వాల్యూస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందులో లీస్ట్ వాల్యూ వచ్చేసి 0.7 వచ్చింది. లీస్ట్ వాల్యూ అంటే ప్రైస్ ఎలాస్టిసిటీ నేను ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 0.7 వచ్చింది. ఏది? D1 - D0/D0 ఆ ఫార్ములా యూజ్ చేసేసాను. ఒక వాల్యూ 0.7 వచ్చింది. నాకు 10 వాల్యూస్ ఉన్నాయి ఇలా. ఇది లీస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 1.5 వచ్చింది. హైయెస్ట్ నెంబర్ 1.5, లోయెస్ట్ నెంబర్ 0.7. ఇప్పుడు ఇది గ్రాఫ్లో ప్లాట్ చేయాలి అంటే, గ్రాఫ్లో ఐడెంటిఫై చేయాలంటే ఫార్ములా ఏంటి? లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్. నథింగ్ బట్ 0.7 డివైడ్ బై 1.5 ఎంత వస్తుంది చూడండి. చేయాలి, మీరు క్యాలిక్యులేటర్ యూస్ చేయాలి. అందరి దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది, అందరు సైలెంట్ ఉన్నారు. వాల్యూస్ ఎప్పుడు ఎగ్జాక్ట్ రావాలి. మనం ఇంతకుముందు అయితే ఇంటర్ లెవెల్లో అవి ఎగ్జాక్ట్ అవసరం లేదు, ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూస్ కావాలి. 0.46 0.46 which means less than 1 greater than 1. 0.46 less than 1. కాబట్టి ఇది ఎక్కడ వస్తుంది? అల్టిమేట్గా ఈ పాయింట్లో వస్తుంది, ఈ 2 పాయింట్స్లో వస్తుంది, ఆ 2 పాయింట్స్ మధ్యలో వస్తుంది. క్లారిటీ వస్తుందో ఎలా ఐడెంటిఫై చేస్తాం అన్నది? నథింగ్ బట్ పాయింట్ మెథడ్. మనం పాయింట్ చేయాలి, మనమే ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ? ఈ రెండింటి మధ్యలో ఉంటుండే. క్లారిటీ వస్తుందా? గ్రాఫ్లో ఆ 2 పాయింట్స్ మధ్యలో ఎక్కడో దగ్గర ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్ 0.46 కావాలనుకుంటే మనం గ్రాఫ్స్లో 5 పాయింట్స్ తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఐ హోప్ గ్రాఫ్స్ వేసే ఉంటారు ఇంటర్ లెవెల్లో. సో మరీ అంత డెప్త్ అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రాఫ్ పేపర్ కూడా ఇవ్వడు, గ్రాఫ్స్ అడగడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్లో మేబీ కొన్నిసార్లు ఏం అడగొచ్చు అంటే, ఇలా గ్రాఫ్ ఇచ్చేసి ఈ 0.1, 0.2, 0.3, 0.4, 0.5 అని అడగొచ్చు. 5 పాయింట్స్ ఇస్తాడు. వాల్యూ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ 0.46 వచ్చింది అంటాడు. ఏ 2 పాయింట్స్ మధ్యలో ఉంటుంది?
ఏ 2 పాయింట్స్ మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఇది 3 4 0.3 0.4 మధ్యలో ఉంటుంది. క్లారిటీ వస్తుందా? ఒకవేళ 1.2 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు 1కి 2కి మధ్యలో కాదు, గ్రేటర్ దాన్ 1 ఎక్కడొస్తుంది? 2 3 2 3 సారీ గ్రేటర్ దాన్ 1 కదా, 1కి 2కి గ్రేటర్ దాన్ 1 కదా, ఇది 1 కన్నా ఎక్కువ 1-2 పాయింట్స్ మధ్యలో వస్తుంది. మీకు పాయింట్స్ బదులు ఏబిసిడి ఇస్తాను, వెయిట్, అది ఇంకా క్లియర్గా ఉంటుంది. వెయిట్, నేను ఏబిసిడిస్ పాయింట్స్ అని రాస్తాను. 1-2 పాయింట్స్ రావడం వల్ల కన్ఫ్యూజ్ అవుతాం అనవసరంగా. పాయింట్ ఏ, పాయింట్ బి, సి, డి, ఈ. ఇప్పుడు వాడు ఇచ్చిన ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ 0.5 అనుకోండి. ఏ 2 పాయింట్స్ మధ్యలో ఉంటుంది 0.5 అంటే అక్కడ ఉన్న పాయింట్స్లో 0.5. సిడీనా డిఈనా? బాగా చూడండి, సిడీనా డిఈనా? సిడి అయితే 1 గ్రేటర్ దెన్ 1 మధ్యలో, ఐ మీన్ 1 లెస్ దెన్ 1 మధ్యలో ఉంటుంది. డిఈ అయితే లెస్ దెన్ 1 0 మధ్యలో ఉంటుంది. మరి 0.5 ఎక్కడ వస్తుంది అక్కడ? పాయింట్ ఎక్కడ వస్తుంది అడుగుతున్నా. ఎందుకు అంత కన్ఫ్యూజన్? 0.5 ఎక్కడ ఉంటుంది? 0కి 1కి మధ్యలోనే కదా ఉంటుంది. మరి ఆ 1 అది గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1? లెస్ దెన్ 1. అలాంటప్పుడు ఏ 2 పాయింట్స్ మధ్యలో ఉంటుంది? అంతే కదా, ఈ 2 పాయింట్స్ మధ్యలోనే 0.5 ఉంటుంది ఎక్కడో ఒకక్కడ. అవునా కాదా? ఎస్, ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఎస్ మాధవ్? ఇది ఇన్ఫినిటీ, గ్రేటర్ దాన్ 1, 1 లెస్ దాన్ 1, 0. 0.5 ఎక్కడ వస్తుంది? 0కి లెస్ దాన్ 1కి మధ్యలోనే ఉంటుంది. కరెక్టా? 1.5 వచ్చింది ఇప్పుడు. 1.5 ఏకి బికి మధ్యలో ఉంటుంది, అంతే కదా. ఇక్కడ నుంచి గ్రేటర్ దెన్ 1 స్టార్ట్ అవుతుంది, ఇక్కడంతా గ్రేటర్ దెన్ 1 వాల్యూసే, ఇక్కడంతా లెస్ దెన్ 1 వాల్యూసే. ఇలా పాయింట్ చేయమనొచ్చు. ఏ 2 పాయింట్స్ మధ్యలో ఈ వాల్యూ ఇన్బిల్ట్ అయి ఉందని అడగొచ్చు. క్లియరా? దిస్ ఈజ్ కాల్డ్ పాయింట్ అవుట్ మెథడ్ ఆర్ పాయింట్ మెథడ్. చాలా సింపుల్గా ఉంటుంది. గ్రాఫ్ వాడే ఇచ్చేస్తాడు, సింపుల్గా పాయింట్ని మనం ఐడెంటిఫై చేయాలి. సరే, రివైజ్ చేయండి, జస్ట్ రివైజ్ వన్స్. మరి 0.7 ఎక్కడ వస్తుంది చెప్పండి? ఏ 2 పాయింట్స్ మధ్యలో 0.7 వస్తుంది? టీఈ. పర్ఫెక్ట్, క్లియర్. ఒకసారి రివైజ్ చేయండి. లెస్ దాన్ 1, ఎస్, టీఈ. పర్ఫెక్ట్, జస్ట్ రివైజ్ వన్స్. ఇచ్చేస్తాడు, క్వశ్చన్లో డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. నార్మల్గా క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే గ్రాఫ్ ఇస్తాడు. గ్రాఫ్ ఇచ్చి ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఫస్ట్ ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మేబీ 1.2 ఇస్తాడు. సెకండ్ ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ 0.5. థర్డ్ వన్ ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ 0.7. ఇలా 3 ఇచ్చాడు అనుకోండి. మన నార్మల్గా 5 or 6 ఇస్తాడు, నేను 3 తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 ఐటమ్స్ని బేస్ చేసుకొని మనం ఒక ఫార్ములా యూస్ చేయాలి. ఏదది? లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్. లోయర్ సెగ్మెంట్ అంటే ఎంత? 0.7. అప్పర్ సెగ్మెంట్ ఎంత? 1.5. 0.7 డివైడ్ బై 1.5 ఒక వాల్యూ వస్తుంది, 0.466 సంథింగ్ చెప్పారు కదా. ఈ పాయింట్ని ఇందులో ఐడెంటిఫై చేయాలి మనం. ఇది క్లియర్? అలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా. ఎంసీక్యూస్ వస్తాయి, నో నీడ్ టు వరీ, అక్కడ ఇంకా క్లియర్గా డిస్కస్ చేస్తాం మేము. బట్ ప్రజెంట్ మనం కూడా కాన్సెప్ట్ వరకు మాత్రమే ఎక్కువ అనలైజ్ చేస్తాం. సర్వేస్ చేయండి.
గైస్ క్లియర్? ఇందులో ఇంకా ఫైనల్ కాన్సెప్ట్ ఆర్క్ మెథడ్. సింపుల్. ఇందులో ఫార్ములా చెప్తాడు, ఆ ఫార్ములా మనం ఈజీగా గుర్తుంచుకోగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది. వాల్యూస్ అన్నీ వాడే చెప్తాడు, ఫార్ములా గుర్తుంటే చాలు. చూడండి, ఇఫ్ దెర్ ఆర్ స్మాల్ చేంజెస్ ఇన్ డిమాండ్ అండ్ ప్రైజెస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెజర్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ బై పాయింట్ మెథడ్. గైస్, చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయనుకోండి, డిమాండ్ కూడా ఒక 0.002% చేంజ్ అవ్వడం, ప్రైస్ కూడా ఒక 0.0002% చేంజ్ అవ్వడం, ఇలాంటి చిన్న చిన్న ప్రైస్ చేంజెస్ ఉన్నాయనుకోండి, ప్రతిసారి మనము పాయింట్ మెథడ్ని యూజ్ చేయలేం. గ్రాఫ్లో పాయింట్ మెథడ్ని యూజ్ చేయాలంటే స్పెసిఫిక్ వాల్యూస్ ఉండాలి. చిన్న చిన్న వాల్యూస్ చేంజెస్ ఉన్నాయనుకోండి ఎగ్జాక్ట్ గ్రాఫ్ని ఐడెంటిఫై చేయలేము. సో అలాంటి కేసెస్లో వీ కెన్ యూజ్ ఆర్క్ మెథడ్. దిస్ మెథడ్ హ్యాస్ ద ఫాలోయింగ్ ఫార్ములా. ఇదే ఫార్ములా: చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ ప్లస్ ఫస్ట్ డిమాండ్ ప్లస్ సెకండ్ డిమాండ్, ఫస్ట్ ప్రైస్ ప్లస్ సెకండ్ ప్రైస్ డివైడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. సేమ్ ఫార్ములా, జస్ట్ మీరు యూజ్ చేసి అప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా ఇక్కడ ఉన్నది. Q1 plus Q2 divided by Q1 plus Q2, P1 plus P2 divided by P1 minus P2. ఇది ఫైనల్ ఫార్ములా. ఆ ఫార్ములా గుర్తుంటే చాలు. ఫైనల్ ఫార్ములా నేను హైలైట్ చేసిన ఫార్ములా గుర్తుంటే చాలు. Q1 minus Q2 divided by Q1 plus Q2 into P1 plus P2 divided by P1 minus P2. క్వాంటిటీ గురించి డిస్కస్ చేసినప్పుడు న్యూమరేటర్లో మైనస్ వస్తుంది, ప్రైస్ గురించి డిస్కస్ చేసినప్పుడు న్యూమరేటర్లో ప్లస్ వస్తుంది. ఈ పాయింట్ నేను చెప్తున్నది. క్వాంటిటీ గురించి డిస్కస్ చేసినప్పుడు మైనస్ వస్తుంది న్యూమరేటర్లో, ప్రైస్ గురించి డిస్కస్ చేసినప్పుడు న్యూమరేటర్లో ప్లస్ వస్తుంది. కింద ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వస్తాయి. ఇట్స్ క్లియర్? జస్ట్ ఒకసారి ఆ ఫార్ములా చదివి కింద వాల్యూస్ ఉన్నాయి మీకు, ఆ వాల్యూస్ని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెప్పండి. P1 P2 Q1 Q2 అన్నీ ఇచ్చేసాడు. సబ్స్టిట్యూట్ చేసి ఆ వాల్యూస్ చెప్పండి ఒకసారి, ఫార్ములా ఆన్సర్ ఎంత వస్తుందో. -1 by what is the value of -1 by 45? టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? క్యాలిక్యులేటర్ ఉంది కదా, చెయ్యి. -1.8 1.8 ఎస్ మైనస్ ఉంటే మైనస్ రావాలి. చూరా, -1.8 ఇస్ ద ఫార్ములా. నథింగ్ బట్ ఏమొచ్చింది? <1 వచ్చింది. కరెక్టా? <1. నథింగ్ బట్ ఏమవుతుంది? ఇది ఎలాస్టిక్కా ఇన్ఎలాస్టిక్కా? ఏమవుతుంది <1 అయితే? ఎలాస్టిక్. <1 వాల్యూ క్లియర్? ఇంతే అడుగుతాడు. ఎంసీక్యూస్ కూడా ఇలాగే ఉంటాయి. ఐడెంటిఫై ద ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ అకార్డింగ్ టు ఆర్క్ మెథడ్. ఫార్ములా గుర్తుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. Q1 minus Q2 by Q1 plus Q2 to P1 plus P2 divided by P1 minus P2. కేసు చాలామంది చేయలేదు, వాళ్ళ కోసం రాస్తున్నాను, మీరు క్యాలిక్యులేటర్లో చేయాలి. Q1 minus Q2 ఎంత? 100 minus 150 divided by Q1 plus Q2. 100 plus 150
P1 plus P2, nothing but 500 plus 400 divided by 500 minus 400. లక్ష్మణ్ చేయ ఒకసారి 100 minus 150 minus 50 by 250 to 900 by 100. 50 by 250 ఎంత చెప్పు? మైనస్ వదిలేసే, మైనస్ పెడదాంలేండి. 250 by 250 0. ఓకేనా? మైనస్ వాల్యూ కాబట్టి మైనస్ వాల్యూ 290 divided by 100. అది జీరో చేసేసుకో, ఇంకా అయిపోయింది కదా అక్కడికి. 90 divided by 100. ఏముంది ఇక్కడ? వెయిట్ గైస్, రెండింటిని మల్టిప్లై చేయి. 0.2 into 9. 0.2 into 9. 0.8. క్యాల్కులేషన్ చేయాలి. నువ్వు రాదని కూర్చుంటే అప్పటికి రాదు, నువ్వు చేస్తే వస్తుంది. రాసుకునే వాళ్ళు రాసుకోండి. (1.8) బట్ జనరల్గా మనం ఈ కాన్సెప్ట్స్లో మనము నెగిటివ్ సైన్ని ఇగ్నోర్ చేస్తాం. అప్పుడు 1.8 తీసుకుంటాం. అంటే వాల్యూ ఏమొచ్చినప్పుడు గ్రేటర్ దాన్ 1 వచ్చింది. నార్మల్గా ప్రైస్ ఎలాస్టిసిటీ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే లెస్ దాన్ 1 to గ్రేటర్ దాన్ 1, (1 to greater than 1) ఈ వాల్యూస్ మధ్యలోనే ఉంటాయి. దాని మీనింగ్ ఏంటి? నెగిటివ్స్ రావని. నెగిటివ్స్ ఎందుకు రావు? నెగిటివ్ సింబల్ని ఇగ్నోర్ చేస్తాం కాబట్టి. వస్తే ఈక్వల్ టు 1 వస్తుంది, ఆర్ గ్రేటర్ దెన్ 1 వస్తుంది, ఆర్ లెస్ దెన్ 1 వస్తుంది. లెస్ దెన్ 1 అంటే దాని మీనింగ్ ఏంటి? 0 పాయింట్స్లో వస్తుంది, మైనస్లు రావు. సో ఇక్కడ అల్టిమేట్గా మనం నెగిటివ్ సైడ్ని ఇగ్నోర్ చేయాలి కాబట్టి 1.8 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఈ వర్డ్ హైలైట్ చేసుకోండి, అందుకని మైనస్ సింబల్ పెట్టమన్నాం. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1.8. దాని మీనింగ్ ఏంటి? నెగిటివ్ సింబల్ని ఇగ్నోర్ చేసామని. అప్పుడు మీరు మాడ్యులస్ పెట్టుకుంటారు కదా, మాడ్యులస్ కూడా పెట్టుకోవచ్చు. మాడ్యులస్ అయితే మీకు ఇంకా ఈజీగా గుర్తుంటుంది. క్లియర్? 4 మెథడ్స్. క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కూడా కంప్లీటెడ్. జస్ట్ ఒక 2-3 minutes రివైజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. 4 మెథడ్స్ కూడా రివైజ్, ఆల్ 4 మెథడ్స్. రివైజ్ ఆల్ 4 మెథడ్స్. మీకు ఈ వీకెండ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, ఐ హోప్ ఎంసీక్యూస్ ఆ పార్టీకి స్టార్ట్ అవుతానే అనుకుంటున్నాను. స్టార్ట్ అయినా అవ్వకపోయినా కాన్సెప్ట్ అంతా తెలుసు కదా. ఇప్పుడు కాన్సెప్ట్ అంతా మీకు వీకెండ్లో కంప్లీట్ అయిపోతుంది. మీకు ఒక క్లారిటీ ఉంటుంది కాన్సెప్ట్ అంతా. డిమాండ్ మీద, ఓన్లీ డిమాండ్ మీద అడుగుతాం క్వశ్చన్, సప్లై మీద కాదు, ఓన్లీ డిమాండ్ మీద. ఎంసీక్యూ క్వశ్చన్స్ మీకు యాప్లో యాక్సెస్ వస్తాయి. బట్ ఎంసీక్యూస్ అన్నీ కూడా యాప్లోనే అడుగుతారు ఎగ్జామ్. మీరు యాప్ ఓపెన్ చేయాలి, అనుకున్న టెస్ట్ టైంకి మీరు యాప్ ఓపెన్ చేస్తే యాప్లో టెస్ట్ అనే ఒక ఇది ఉంటుంది, హెడింగ్, బ్యాచెస్ లాగే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ఓపెన్ చేస్తే మీకు 10 o'clock ఎగ్జామ్ అంటే 10కి ఓపెన్ అయిపోతుంది అది. మీరు జస్ట్ ఓపెన్ చేసి ఈచ్ ఎంసీక్యూస్ని చదవాలి, ఆన్సర్ చేయాలి. మీకు అప్డేట్ ఇస్తారు, ఎలా పెడతాం, ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, ఎలా ఆఫ్లైన్ ఆన్లైన్, మీకు అంతా ఎవ్రీథింగ్ అప్డేట్ ఇస్తారు ఈ వీకెండ్కి. సో రిగార్డ్లెస్ ఆఫ్ ఎంసీక్యూస్, నథింగ్ బట్ ఇక్కడ ఎంసీక్యూస్ కంప్లీట్ అయినా కంప్లీట్ అవ్వకపోయినా మీరు ఏం చేయాలి? ఈ వీకెండ్ ఎంసీక్యూస్ ట్రై చేయాలి. ఎందుకంటే కాన్సెప్ట్ తెలుసు కదా ఆల్రెడీ.
దీనివల్ల ఏం తెలుస్తుందంటే కొంతమంది స్టూడెంట్స్ కాన్సెప్ట్ అంతా వచ్చు కదా, ఇంక ఎంసీక్యూస్ ఏం ప్రాక్టీస్ చేస్తాంలే, డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేద్దాం అనే ఇంటెన్షన్తో ఉంటారు. అలాంటి ఇంటెన్షన్తో మూవ్ ఆన్ అయితే ఏమవుతుందో మనకి క్లారిటీ రావాలి. కాబట్టి ఈ వీకెండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఎకనామిక్స్ మీద దాంట్లో కూడా డిమాండ్కి సంబంధించి ఎంసీక్యూస్ ఉంటాయి. ఈ వీకెండ్ డిమాండ్కి సంబంధించి ఎంసీక్యూస్ ఉంటాయి. అది ఆఫ్లైన్ ఆన్లైన్ తర్వాత చెప్తారు, మీకు అప్డేట్ ఇస్తారు ఇలా అనేది. ఖచ్చితంగా మీరు కాన్సెప్ట్ కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి ఎంసీక్యూస్ ఇంకా మేబీ స్టార్ట్ అయ్యి పోయి ఉండొచ్చు, అయినా సరే మీరు అటెంప్ట్ చేయాలి. ఎందుకు ఇది ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుసుకోవడానిక కాదు, జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ జరిగే వీకెండ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఒకసారి ట్రయల్ ఎగ్జామ్ లాగా. ఎకనామిక్స్ యాజ్ ఆఫ్ నేను ఎకనామిక్స్ చెప్పాను కాబట్టి ఎకనామిక్స్ ఉంటుంది, వేరే ఫ్యాకల్టీస్ వాళ్ళ కాన్సెప్ట్స్ చెప్తే వాళ్ళకు కూడా ఉంటాయి. ఏ ఫ్యాకల్టీ ఆ ఫ్యాకల్టీ చెప్తే ఉంటుంది, లేకపోతే లేదు. బట్ వన్స్ రివిజన్ ఎగ్జామ్స్ కంప్లీట్గా వీకెండ్ ఎగ్జామ్స్ కంప్లీట్గా స్టార్ట్ అయిన తర్వాత ఏ ఫ్యాకల్టీ కూడా ఇది ఉంటుందని చెప్పరు. ఆ వీక్లో ఏది జరిగిందో ఆ సిలబస్ ఉంటుంది. ఓకేనా? ఎంసీక్యూస్ కంప్లీట్ అయ్యాయా లేదా అనేది కాన్సెప్ట్ ఉండదు, కాన్సెప్ట్ కంప్లీట్ అయిందా లేదా. ఎంసీక్యూస్ ఎలాగో నేర్చుకుంటాం. మీరు గుర్తుంచుకోవాల్సింది వీకెండ్ ఎగ్జామ్స్ అనేది ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వడానికే, అంతేగాని హైయెస్ట్ మార్క్స్ నాకు రావాలి, లోయెస్ట్ మార్క్స్ నాకు వచ్చాయి అని కంపేర్ చేసుకోవడానికి అయితే కాదు. ఓకేనా? ప్రతిదీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగే, ఒక అడ్వెంచర్ లాగా అటెంప్ట్ చేయాలి మీరు. ఎంసీక్యూస్ కంప్లీట్ అవ్వలేదా అని ఇంటెన్షన్ లేకుండా కాన్సెప్ట్ కంప్లీట్ అయిందా లేదా, కాన్సెప్ట్ కంప్లీట్ అయిందా వాటి మీద ఎంసీక్యూస్ ట్రై చేయాలి. క్లియర్? వీకెండ్ ఎగ్జామ్కి ఏ ఫ్యాకల్టీ కూడా సిలబస్ ఇది అని చెప్పరు. బట్ నేను ఫస్ట్ ఎగ్జామ్స్ కాబట్టి చెప్తున్నా ఏది వస్తున్నాయి అన్నది. ఫస్ట్ 1 or 2 ఎగ్జామ్స్కి చెప్తాం, దాని తర్వాత వీకెండ్ ఎగ్జామ్స్ ఇది అనే కాన్సెప్ట్ ఉండదు, అన్నీ కూడా రాయాల్సిందే. ఆ వీక్లో ఏది జరిగితే అది చదవాల్సిందే, ఆ వీక్లో అది రాయాల్సిందే. ఓకేనా? మేబీ ఫస్ట్ 1 or 2 ఎగ్జామ్స్కి మాత్రమే వీకెండ్ సిలబస్ ఇలా ఉంటుంది అని చెప్పగలం. దాని తర్వాత అలాంటి కాన్సెప్ట్స్ ఉండవు, ఆ వీక్లో ఏ సిలబస్ జరిగితే ఆ సిలబస్. ఓకేనా? సరే, జస్ట్ రివైజ్ చేయండి ఒకసారి 4 కాన్సెప్ట్స్. 4 కాన్సెప్ట్స్లో ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. ముఖ్యంగా ఇందులో టోటల్ అవుట్లే మెథడ్ వెరీ ఇంపార్టెంట్ కంపేర్ టు అదర్ 3 మెథడ్స్. టోటల్ అవుట్లే మెథడ్ వెరీ ఇంపార్టెంట్. 3 కేసెస్, అందుకనే ఆ కేసు మీతో చేయించాను ఓన్గా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే హైలైట్ చేయాల్సిన పాయింట్స్ ఉంటాయో వాటిని డెఫినెట్గా మీతో ఎక్స్పీరియన్స్ చేసి, అంటే మీరు ఓన్గా రీసెర్చ్ చేసేలా చేస్తాను. చదవండి ఒకసారి 4 పాయింట్స్ కూడా చదవండి, 4 కాన్సెప్ట్స్ కూడా, 4 మెథడ్స్. 4 మెథడ్స్ కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రైజ్ చేయండి. విల్ వెయిట్ మరి 2 more minutes. టోటల్ అవుట్లే మెథడ్లో డైరెక్ట్ ప్రాబ్లం వద్దు, మీకు దానికి కేస్ స్టడీ తీసుకోవాలి. ఎంసీక్యూస్లో కేస్ స్టడీ క్లియర్గా వస్తుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే వద్దు, ఇప్పుడు తీసుకుంటే మరి రిమైనింగ్ మెథడ్స్ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఆ ఒక్క మెథడ్కి మాత్రం ఇప్పుడు వద్దు, ఎప్పుడు డైరెక్ట్ ఎంసీక్యూస్లో చూపిస్తాను క్లియర్ కాదు. బికాజ్ ఇప్పటికే ఫార్ములాస్ మనకి ఎక్కువ వచ్చాయి, అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి టోటల్ అవుట్లే మెథడ్లో మనకు వచ్చే ఫార్ములాస్ అనేది ఏదైతే ఉన్నాయో అవి ఈజీగానే ఉంటాయి. నథింగ్ బట్ ఆ 3 కేస్ సినారీస్ అంతకుమించి ఏమి ఉండవు. అది అక్కడ డిస్కస్ చేస్తాను, నో నీడ్ టు వరీ. యాజ్ ఆఫ్ నో అయితే వద్దు, అనవసరం కన్ఫ్యూజ్ అవుతాం. మోరోవర్ దాంట్లో ఫార్ములాస్ అంటే ఏమి ఉండవు మనకి. ఈపీ ఈజ్ గ్రేటర్ దెన్ 1, ఈపీ ఈజ్ లెస్ దెన్ 1 డైరెక్ట్గా వాడే చెప్పేస్తాడు కదా, ఎక్కడుంది అది?
కండిషన్స్ అంతే. ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, ప్రైస్ ఏమవుతుంది. ఒకవేళ ఎక్స్పెండిచరు ప్రైజు రెండు ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, ఏమొస్తుంది? ఓయ్, ఎక్స్పెండిచరు ప్రైస్ రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి. సరే ఇక్కడ చూడండి, ఎక్కడైనా ఇంక్రీజ్ అవుతున్నాయా? ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవ్వాలి, ప్రైజు ఇంక్రీజ్ అవ్వాలి. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవ్వాలి, ప్రైజు ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అవుతుందా? ఏమొస్తుంది ఆన్సర్ అప్పుడు? లెస్ దెన్ 1. క్వశ్చన్లో ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవ్వాలి, ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏమొస్తుంది? లెస్ దెన్ 1. ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అవుతుంది, సారీ ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు గ్రేటర్ దాన్ 1, గ్రేటర్ దాన్ 1. ఈక్వల్ టు 1 ఎప్పుడు వస్తుంది? సేమ్ కాదు, ఎక్స్పెండిచర్ కాన్స్టాంట్. ఎక్స్పెండిచర్ కాన్స్టాంట్ ఉంటే ఈక్వల్ టు 1 వస్తుంది. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే గ్రేటర్ దాన్ 1 వస్తుంది. ఎక్స్పెండిచర్ అనేది ప్రైస్కి డైరెక్ట్ రిలేషన్షిప్లో ఉంటే లెస్ దాన్ 1 వస్తుంది. 3 కండిషన్స్. కాబట్టి 3 కేసెస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అంటున్నా. ఇక్కడ ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా ఇవ్వడు, కండిషన్స్ చెప్తాడు అంతే. ప్రైస్ ఏమవుతుంది, ఎక్స్పెన్స్ ఏమవుతుంది, అవి ఒక్కటే చెప్తాడు. క్లియరా? సార్ బాగా అనలైజ్ చేయండి. ముఖ్యంగా ఇది ప్రైస్ అవుట్లే మెథడే, కాస్త జాగ్రత్తగా ఉండాలి. సింపుల్ షార్ట్కట్ చెప్పాలంటే ప్రైజు ఎక్స్పెన్సు ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉన్నాయనుకోండి, ప్రైజు ఎక్స్పెన్స్ ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటే గ్రేటర్ దాన్ 1, ఎక్స్పెన్స్ కాన్స్టాంట్గా ఉంటే ఈక్వల్ టు 1. ఓకేనా? ఎక్స్పెన్స్ కాన్స్టాంట్గా ఉంటే ఈక్వల్ టు 1. డిమాండ్ కాన్స్టాంట్గా ఉంటే లెస్ దాన్ 1. డిమాండ్ కాన్స్టాంట్గా ఉంటే లెస్ దాన్ 1. నథింగ్ బట్ 5 kgs 5 kgs 5 kgs. డిమాండ్ కాన్స్టాంట్గా ఉందని కదా, డిమాండ్ కాన్స్టాంట్గా ఉంటే లెస్ దాన్ 1. ఎక్స్పెన్స్ కాన్స్టాంట్గా ఉంటే ఈక్వల్ టు 1. ఎక్స్పెన్స్ ప్రైజు ఆపోజిట్ రిలేషన్షిప్లో ఉంటే, ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటే గ్రేటర్ దాన్ 1. అలా గుర్తుంచుకుంటే బెటర్. ఇంకా ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలిసిన తర్వాత అన్ని షార్ట్ కట్స్ ఇవి. కాన్సెప్ట్ చెప్పకుండా షార్ట్ కట్ అయితే అనలైజ్ చేసాం అనుకోండి, ఎగ్జామినేషన్లో గుర్తుండదు, డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతాం. మీకు కాన్సెప్ట్ తెలుసు కదా, ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు డిక్రీజ్ అవుతుందని, ఎప్పుడు కాన్స్టెంట్ ఉందో తెలుసు, వాటికి ఎగ్జాంపుల్స్ తెలుసు. డిమాండ్ని కాన్స్టెంట్గా ఉంచుతున్నామంటే లెస్ దాన్ 1. ఎక్స్పెన్సే కాన్స్టెంట్గా ఉంటుంది అంటే ఈక్వల్ టు 1. ప్రైజు ఎక్స్పెన్స్ రెండు ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉన్నాయంటే గ్రేటర్ దాన్ 1. క్లియర్? ఏం డౌట్ లేదు కదా? సో గైస్ ఒకసారి బాగా అనలైజ్ చేసుకుని రండి, నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్గా డిస్కస్. ఓకేనా? ఆల్మోస్ట్ డిమాండ్కి సంబంధించి మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ అయినట్టే. చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి ఇంకా, అవి కూడా టుమారో కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఎంతవరకు అయిందో కాదు, మొత్తం డిమాండ్ చాప్టర్ మొత్తం ఉంటుంది. ఇప్పుడు థియరీ ఆఫ్ డిమాండ్, థియరీ ఆఫ్ సప్లై, ఈ కాన్సెప్ట్లో 2 ఉంటాయి, డిమాండ్ అండ్ సప్లై. నేను డిమాండ్ మీద మాత్రమే ఎంసీక్యూస్ పెడతాను ఈ సండే. ఓకేనా? ఓన్లీ డిమాండ్ మీద. మనం ఎంసీక్యూస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? సప్లై కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎంసీక్యూస్ స్టార్ట్ చేస్తాం. క్లారిటీ వస్తుందని నేను చెప్తున్న పాయింట్. ఎంసీక్యూస్ అనేది సప్లై కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ ఎంసీక్యూస్, క్లాస్ రూమ్ ఎంసీక్యూస్ అన్ని స్టార్ట్ చేస్తాం. బట్ మీకు వీకెండ్ ఎగ్జామ్ ఏముంటుంది? ఓన్లీ డిమాండ్ మీద ఎంసీక్యూస్ మాత్రమే ఉంటుంది. క్లియరా? వీకెండ్ ఎగ్జామ్. సో గైస్ ఒకసారి రివైజ్ చేసుకున్నాండి. నెక్స్ట్ క్లాస్లో మిగతా కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. బాయ్. క్లాస్ ఏం లేదు కదా ఇప్పుడు.